ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీ కోల్కతా స్టేడియం సంఘటనపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సంచలన కామెంట్స్ చేశారు. సాల్ట్ లేక్ స్టేడియంలో ఉద్రిక్తతలకు మెస్సీనే బాధ్యత వహించాలన్నారు ఆయన. మైదానంలో 2 గంటల పాటు ఉండాల్సిన మెస్సీ కనీసం అరగంట కూడా లేరని గవాస్కర్ ఆరోపించారు. ఈ కారణంతోనే అభిమానులు గొడవలకు దిగారని గవాస్కర్ పేర్కొన్నారు. అర్జెంటీనా ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీ ఇటీవల కోల్కతా పర్యటన వివాదాస్పదంగా మారింది. కోల్కతా పర్యటనలో భాగంగా సాల్ట్ లేక్ స్టేడియంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఈవెంట్ సక్రమంగా జరగలేదు. షెడ్యూల్ టైం కంటే ముందుగా స్టేడియం నుండి మెస్సీ వెళ్లిపోయారు. దీంతో స్టేడియంలో ఉన్న ఆయన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. సీసాలు, ప్లాస్టిక్ కుర్చీలను మైదానంలోకి విసిరేశారు. దీంతో మెస్సీ కోల్కతా పర్యటన రచ్చగా మారింది. అయితే ఈ రచ్చకు సంబంధించి భారతీయ క్రికెట్ దిగ్గజం సునీల్ మనోహర్ గవాస్కర్ ఒక సంచలన ప్రకటన చేశారు. కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన ఘటనను మెస్సీనే బాధ్యత వహించాలని గవాస్కర్ పేర్కొన్నారు. గవాస్కర్ వాదన ప్రకారం స్టేడియంలో మెస్సీ 2 గంటల పాటు ఉండాలి. ఈ 2 గంటల్లో అభిమానులతో మాట్లాడటమో, స్టేడియం అంతా కలియ తిరగడమో లేదా సరదాగా ఫుట్బాల్ ఆడడమో చేయాలి. అంటే 2 గంటల పాటు స్టేడియంలో ఉన్న అభిమానులను అలరించాల్సిన బాధ్యత మెస్సీ పైన ఉన్నదన్న గవాస్కర్ వాదన. అయితే స్టేడియంలో మెస్సీ కేవలం 22 నిమిషాల సేపే ఉన్నారని గవాస్కర్ వెల్లడించారు. అంతేకాదు, స్టేడియంలో ఉన్నంతసేపు ఆయన చుట్టూ వీఐపీలు, రాజకీయ నాయకులు గుమ్ముకూడారని గవాస్కర్ వెల్లడించారు. అలాగే అభిమానులను మెస్సీ దరిదాపులకు కూడా వెళ్లనీయలేదన్నారు. అదేమంటే భద్రతా నియమాలు అంటూ ఈవెంట్ నిర్వాహకులు సాకులు చెప్పారని గవాస్కర్ పేర్కొన్నారు. దీంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారన్నారు. ఈ నేపథ్యంలోనే స్టేడియంలో ఉద్రిక్తతలు నెలకొనడం, అభిమానులు కుర్చీలను పడేయడం జరిగిందని గవాస్కర్ వెల్లడించారు. మొత్తం మీద కోల్కతా ఈవెంట్ ఫెయిల్ కావడానికి ఫుట్బాల్ దిగ్గజం మెస్సీనే కారణమని సునీల్ గవాస్కర్ సంచలన ఆరోపణలు చేశారు. అలాగే ఢిల్లీ, ముంబైలలో మెస్సీ పర్యటనలు సజావుగా జరిగిన విషయాన్ని కూడా గవాస్కర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆయా నగరాల్లోని స్టేడియంలలో మెస్సీ ఎక్కువసేపు గడిపారని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు, కోల్కతా స్టేడియంలో మెస్సీ భద్రతకు వచ్చిన ప్రమాదం కూడా ఏమీ లేదని గవాస్కర్ కుండ బద్దలు కొట్టారు. ఇదిలా ఉంటే కోల్కతా ఈవెంట్ నిర్వాహకుడు శతద్రు దత్తాను కోల్కతా విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. మెస్సీ పాల్గొన్న ఈవెంట్ను సరిగ్గా నిర్వహించకుండా గందరగోళానికి కారకుడయ్యారన్నది అతనిపై ఉన్నటువంటి ప్రధాన ఆరోపణ. అయితే అరెస్ట్ అయిన శతద్రు దత్తాను న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఈ బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం తోసిపుచ్చింది. శతద్రు దత్తాను 14 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించింది. కాగా మెస్సీ ఈవెంట్ ప్రణాళిక, అనుమతులు, కార్యాచరణ నిర్ణయాలపై శతద్రు దత్తాను పోలీసులు విచారించే అవకాశాలున్నాయి. కాగా శతద్రు దత్తాను కోర్టుకు తీసుకువచ్చే సమయంలో కమలం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడం గమనార్హం. కాగా సాల్ట్ లేక్ స్టేడియం ఘటనపై విచారణకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదేశాలు జారీ చేశారు. జస్టిస్ అషీమ్ కుమార్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారు. దీంతో ఈ కమిటీ సాల్ట్ లేక్ స్టేడియంను సందర్శించింది. అంతేకాదు, ఉద్రిక్తలకు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ను కూడా సదరు కమిటీ పరిశీలించింది.
కాగా కోల్కతా స్టేడియం ఘటన రాజకీయ రంగు పులుముకుంటోంది. సదరు ఘటనపై భారతీయ జనతా పార్టీ మండిపడింది. మెస్సీ రేంజ్కు తగ్గట్టు మమతా బెనర్జీ సర్కార్ ఏర్పాటు చేయలేదన్నారు. స్టేడియంలో ఎటు చూసినా భద్రతా వైఫల్యాలు కనిపించాయని భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షహనాజ్ పునావాలా మండిపడ్డారు. మొత్తం మీద గవాస్కర్ సంచలన ఆరోపణలతో కోల్కతా సంఘటన మరోసారి తెరమీదకు వచ్చింది.